తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. నేను మీ యాంకరేబుగా. ఎంబీఏ స్టూడెంట్ బబితా పాండే మిస్సింగ్. ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి ఈ ఘటన నిజంగా కుటుంబాన్ని మొత్తానికి కూడా తీరని లోటును చేకూర్చిందని చెప్పొచ్చు. ఇవాళకి 12 రోజులు గడుస్తున్నప్పటికీ బబితా యొక్క ఆచూకీ ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఫ్రెండ్స్ ఉన్నటువంటి ఇద్దరు కూడా ఏం జరిగింది అని అడిగినప్పటికీ వాళ్ళు చెప్తున్నటువంటి సమాధానం ఒకటే. టెంట్ హౌస్ నుంచి బయటకు వచ్చినటువంటి బబితా అర్ధరాత్రి 11:30 PM ఆ టైంలో బబితా బయటకి వెళ్ళిందని, వాష్రూమ్ కి వెళ్ళొస్తానని చెప్పినటువంటి బబితా ఇంకా రాకపోవడంతో బయటకు వెళ్ళి చూసినటువంటి వాళ్లకు బబితా ఆచూకీ ఎక్కడ కూడా కనిపించలేదు. అప్పటికి కూడా వస్తుంది లేదంటే ఫోన్ మాట్లాడుతుందేమో అనుకుంటూ వెయిట్ చేసినటువంటి వాళ్ళకి నిస్సహాయత ఎదురైందట్టు బబితా ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఆ రాత్రంతా వెయిట్ చేసినటువంటి వాళ్ళు మార్నింగే వెళ్లి స్టేషన్ లో కంప్లైంట్ చేసినటువంటి బబితా ఫ్రెండ్స్, కానీ ఇప్పటికీ కూడా బబితా ఎక్కడుంది అనే ఆచూకీ తెలియట్లేదు. 25th మే రోజు వాళ్ళు డెహ్రాడూన్ కి చేరుకున్నట్టు, మే 26, 27 మధ్య హర్సిల్ అలాగే గంగోత్రి మనందరికీ తెలిసిందే. వాటిని దర్శించుకున్నటువంటి ఈ ముగ్గురు స్నేహితులు కూడా 28th రోజు మరలా తిరిగి వీళ్ళు టెంట్ హౌసెస్ కి అయితే రావటం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు కదా వెనకాల గంగోత్రి అలానే హర్సిల్స్, వీటిని వాళ్ళు దర్శించుకున్నట్టు తెలుస్తుంది. తర్వాత 28th రోజు యాత్రియల్ అనే గ్రామంలో వీళ్ళు స్టే చేశారు. అక్కడ ఉన్నటువంటి చిన్న గ్రామంలో వీళ్ళు స్టే చేశారు. ఆ తర్వాత మే 29 దయారా బ్యూగల్ అనే ట్రెక్కింగ్ పాయింట్ అయితే వీళ్ళు చూడటానికి వెళ్ళటం జరిగింది. అక్కడ 29th నైట్ ఆల్మోస్ట్ వీళ్ళు ఆ ట్రెక్కింగ్ చేద్దామని అనుకున్నట్టు సందర్భంలో అక్కడ టెంట్ హౌసెస్ వేసుకొని ఆ రోజు రాత్రి తర్వాత వీళ్ళ ప్రయాణాన్ని కొనసాగించాలి అని చెప్పేసి అనుకోవటం జరిగింది. అక్కడ మధ్యలో వెళ్ళిన తర్వాత టెంట్ హౌస్ అయితే వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా వేసుకున్నారు. ఆ టెంట్ హౌస్ లో ఉన్నటువంటి క్రమంలోనే బబితా వాష్రూమ్ కోసమని బయటకి వచ్చినట్లు, అప్పటి నుంచి కనిపించట్లేదు అంటూ తెలిసింది. మీరు వెనకాల చూస్తున్నారు కదా ఈ టెంట్ హౌస్ లే. సేమ్ ప్లేసెస్ అక్కడ ఇలానే ఉంటాయి ఆ ట్రెక్కింగ్ పాయింట్ దగ్గర. అక్కడ నుంచి ఆ ట్రెక్కింగ్ లో నుంచి తను ఏదైతే టెంట్ హౌస్ కనిపిస్తూ ఉందో అక్కడ నుంచి బయటకు వచ్చినట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అక్కడ నుంచి బయటకు వచ్చినటువంటి దయానా మరలా తిరిగి కనిపించలేదు అనంటూ వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. క్యాంప్ సైట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి పోలీసులు అన్ని కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సరస్సు దగ్గర కూడా NTRF గాలింపులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే మీకు సరస్సు కనిపిస్తుంది కదా, దాన్ని ఆనుకునే ఉంటుంది. బహుశా అక్కడికి ఏమైనా వాష్రూమ్ కోసం వెళ్ళిందేమో, లేదు అంటే అక్కడ నుంచి కాలు జారి పడిపోయిందేమోనని అక్కడ కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికి 12 రోజులు అయినప్పటికీ బబితా యొక్క ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఆల్మోస్ట్ 150 మంది పోలీసులు కూడా అక్కడ గాలింపు చర్యలు చేస్తున్నా కానీ బబితా యొక్క ఆచూకీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. డ్రోన్లతో సహా అక్కడ ఉన్నటువంటి ఏరియా అంతటిని కూడా గాలింపు చర్యలు చేస్తున్నారు. ఏదైతే ఆ ట్రెక్కింగ్ పాయింట్ ఉంటుందో, ఎక్కడైతే మిస్సింగ్ అయిందో బబితా, అక్కడ నుంచి 5 కిలోమీటర్ల రేడియేషన్ లో కూడా చెక్ చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడ కూడా తన ఆచూకీ కనపడట్లేదు. CCTV ఫుటేజ్ చెక్ చేస్తున్నారు, డ్రోన్స్ తో చెక్ చేస్తున్నారు. ఎక్కడ కూడా తన ఆచూకీ దొరకకపోవడంతో అందరిలో భయాందోళన అయితే మొదలైంది. తన ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని అసలు ఏం జరిగింది అని ఇన్ఫర్మేషన్ అడిగినప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఎందుకంటే ముగ్గురు కలిసి 25th మే రోజు బయలుదేరి వెళ్లారు. 26th, 27th కూడా చాలా ఆనందంగా గంగోత్రి అలాగే హర్సిల్ దర్శించుకున్నాము, చాలా ఆనందంగా గడిచాయి. ఆ తర్వాత 28th కి మేము ఒక గ్రామంలో విశ్రమించాము. దాని తర్వాతే ఈ ట్రెక్కింగ్ కోసం మళ్ళీ మేము 29th కి మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి రావటం జరిగింది. ఇక్కడ విశ్రాంతి కోసమని మేము వెయిట్ చేస్తూ ఉండగా ఇలాంటి ఒక ఘటన అయితే సంభవించింది. మాకు ఎలాంటి సంబంధం లేదు, మా ఫ్రెండ్ కనిపించట్లేదు, మాతో పాటు ఉండే నా స్నేహితురాలు కనిపించట్లేదు అని మేమే ఆందోళన ఉన్నాము, మమ్మల్ని క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది పెట్టకండి అన్నట్టు వాళ్ళు చెప్తున్నట్లయితే తెలుస్తుంది. MBS చదువుతున్నటువంటి బబితా పాండే కనిపించకపోవడం కుటుంబంలో తీరని లోటు అంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ 12 రోజులు గడుస్తున్నా ఇంకా బబితా యొక్క ఆచూకీ
బయటికి కనిపించకపోవడం ఉత్తరాఖండ్ లో ఒక మిస్టరీగా మిగిలిపోయింది అని చెప్పొచ్చు. అసలు ఏం జరిగి ఉండొచ్చు, ఎక్కడైనా కాలు జారి పడిపోయిందా, లేదంటే ఎవరైనా సరే కిడ్నాప్ చేశారా, లేదు అనంటే ఇంకెవరైనా హత్య చేసి ఉంటారా, ఎవరికైనా ఈమె పైన కోపం ఉండి ఉంటుందా, సో అసలు ఏం జరిగి ఉంటుంది అని నిజంగా ఎవరికి కూడా అంతు చిక్కని ఓ మిస్టరీగా అయితే బబితా పాండే యొక్క స్టోరీ మిగిలిపోతుందా, లేదు అనంటే బబిత ఆచూకీ ఇంకా దొరుకుతుంది అని ఆశలు పెట్టుకోవాలా, లేదు అనంటే ఆశలు వదిలేసుకోవాలా. ఎందుకంటే అంత పెద్ద దయారా అనే ఈ ట్రెక్కింగ్ పాయింట్ నుంచి బయటకు వెళ్ళినటువంటి బబిత ఇప్పటి వరకు కనిపించలేదు అనంటే ఏం జరిగి ఉండొచ్చు అనేది ఎవరికి అంతు చిక్కని ఒక ప్రశ్నగా అయితే మిగిలిపోయింది. మనందరం కూడా ఆశిద్దాం బబితకి ఎలాంటి హాని జరగకూడదు, క్షేమంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.